హలో, నేను విసిఎస్ రావు. సాధారణంగా పెద్దలు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని చెప్పి చెప్తూ ఉంటారు. అదొక నానుడి. అలాగే స్నేహం కూడా ఎవరికి తగినటువంటి వాళ్ళతోటి వాళ్ళు స్నేహం చేస్తుంటారు అంటారు. అలాగే ఎవరికి తగినటువంటి వాళ్ళతోటి పరిచయాలు కూడా వాళ్ళతోటి ఏర్పడతాయని చెప్పి కూడా అంటూ ఉంటారు పెద్దలు. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని చెప్పి పెద్దలు తరచూ చెప్పేటువంటి మాట. దాన్ని ఇప్పుడు కనుక కాంతిదత్కు అన్వయిస్తే అసలు కాంతిదత్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారితో ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలను చూపించి ఏ విధంగా వందలాది కోట్ల రూపాయలు సంపాదించారు. పైగా 10th క్లాస్ ఫెయిల్ కాంతిదత్. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి కాంతిదత్ సింగిల్ రూపాయి, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు ఆడి కారులో తిరగటం, ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం అయితే కాంతిదత్ ఎక్కడున్నాడో తెలుసా? చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఆ చెంచల్గూడ జైలుకి పోవడానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా మీకు విశ్లేషణ చేసి విశదీకరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఈ కాంతిదత్ ఎవరి పక్కన ఉన్నారు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. ఈ కాంతిదత్ 10th క్లాస్ ఫెయిల్, చదువు రాలేదు, జూలై. అలాంటి అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్ళారు, ఆయనతోటి ఎలా ఫోటో తీసుకున్నారు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి కాంతిదత్ సునాయాసంగా మహిళలకు గాలం వేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలను రాబట్టి మోసం చేశారు. సీన్ కట్ చేస్తే చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ఇంతకీ చెంచల్గూడ జైలుకి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద మీకు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్న 25 ఏళ్ళు లేవు కాంతిదత్కి. 10th క్లాస్ ఫెయిల్, జూలై, కానీ కోట్ల రూపాయలు సంపాదించేశాడు. అది అతనికి ఉన్నటువంటి టాలెంట్. అతను ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే 100 కోట్ల రూపాయలు తాను సంపాదించకపోతానా అని చెప్పి అడుగేశాడు. ఆ అడుగుకి ఎక్కడ పునాది పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీసుకోవడంతో పునాది పడింది. కేవలం రాజకీయ రంగంలో ఉండేటువంటి ప్రముఖులనే కాదు, సినిమాకు సంబంధించినటువంటి స్టార్స్ని, అలాగే ఆధ్యాత్మికవేత్తలతోటి ఫోటోలు తీయించుకొని వాటిని చూపించి హైఫై కల్చర్ అని చెప్పి చూపించి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసుకోవటం మొదలుపెట్టాడు కాంతిదత్. ఆ క్రమంలో విశాఖలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి దాన్ని సక్సెస్ చేసుకోవడానికి ప్రముఖులతో ఉన్నటువంటి ఫోటోలని ఎగ్జిబిట్ చేసి ఆధ్యాత్మికవేత్తలతోటి, రాజకీయ నాయకులతోటి, అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళతోటి, సీనియర్ స్టార్స్ తోటి ఉన్నటువంటి ఫోటోలను ఎగ్జిబిట్ చేశారు. దాంతో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ క్లిక్ అయిపోయింది. దానికి పునాది పడింది విశాఖపట్నంలో. సో పింక్ డాన్ అనేటువంటి ఒక ఈవెంట్ని అక్కడ కండక్ట్ చేశారు. దానికి ఫేమస్ డిజైనర్గా ఉన్నటువంటి శిల్పారెడ్డిని తీసుకొచ్చారు. ఆ శిల్పారెడ్డితోటి పరిచయం ఏర్పాటు చేసుకొని శిల్పారెడ్డిని తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయన మోసం హద్దులు దాటిపోయింది. పింక్ డాన్ ఈవెంట్కి నిర్వహించడానికి శిరీషారెడ్డి నుంచే 60 లక్షలు వసూలు చేశారు. ఈ 60 లక్షలతోటి అక్కడ పింక్ డాన్ నిర్వహించారు శిల్పారెడ్డి ఖర్చులు పెట్టుబడితోటి. ఆ నుంచి అతనికి పునాదులు పడ్డాయి మోసాలకి ముందుకెళ్ళడానికి. ఆ తర్వాత ఏం చేశారు, సస్టైనబుల్ కార్డు పేరుతోటి ఈ-కామర్స్ సంస్థను ఒక దాన్ని పెట్టారు. ఈవెంట్ మేనేజ్మెంట్ తర్వాత ఈ సస్టైనబుల్ కార్డు తోటి ఒక సంస్థని హైదరాబాద్లో పెట్టారు. దానికి కూడా పెట్టుబడి ఎవరు పెట్టారంటే శిల్పారెడ్డి. 2 కోట్లు, 60 లక్షలేమో అక్కడ పింక్ డాన్ నిర్వహించడానికి వైజాగ్లో, 2 కోట్లేమో ఈ-కామర్స్ పెట్టడానికి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టి కాంతిదత్కి. కొన్ని రోజులు ఆఫీస్ చూపించారు, ఉద్యోగుల నుంచి కొంత డబ్బు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, దాన్ని క్లోజ్ చేసి నయోమి హోటల్స్ పేరుతో ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఈ నయోమి హోటల్స్కి ఎవరు పెట్టుబడిదారులు అంటే ఏపీకి సంబంధించినట్టు ఒక మాజీ మంత్రి, ఫిల్మ్ స్టార్, వీళ్ళిద్దరిని భాగస్వాములు చేశారు. ఈ ఏపీ మంత్రి ఎవరు, ఈ ఫిల్మ్ స్టార్ ఎవరు అనేది విచారణలో బయటకు రావాల్సి ఉంది.
ఇప్పటికైతే కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఆ మాజీ మంత్రి అని అంటే కొన్ని వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి అతను పెట్టుబడి పెట్టారు. అలాగే అతనికి పరిచయం ఉన్నటువంటి సీనియర్ స్టార్స్ కూడా పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి సీనియర్ స్టార్స్ పెట్టడానికి కూడా ఈ మాజీ మంత్రి కారణం అనేది కూడా వినిపిస్తుంది. బట్ ధృవీకరణ కావట్లేదు, విచారణ దశలో ఉంది. ఇక ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి మరొక మహిళని, శిల్పారెడ్డి కాకుండా ఇంకొక మహిళని పెట్టాడు, సౌమ్య అని మరొక మహిళని. ఆవిడ నుంచి దాదాపు 1,40,00,000 రూపాయలు తీసుకున్నాడు. రెండో బక్రా సౌమ్య, ఫస్ట్ బక్రా శిల్పారెడ్డి. కొన్నాళ్లకు ఆ హోటల్ని ఎత్తేసాడు. ఎవరు? మాజీ మంత్రి, ఏపీ మాజీ మంత్రి, అలాగే సీనియర్ స్టార్స్ భాగస్వామితో పెట్టినటువంటి హోటల్ని కొన్ని రోజులకి ఎత్తేసాడు. ఎత్తేసిన తర్వాత జ్యువెలరీ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక జ్యువెలరీ, తృతీయ జ్యువెలరీ, ఆ పేరు తృతీయ జ్యువెలరీ పేరుతోటి మళ్ళీ ఇంకొక చీటింగ్కి తెరలేపాడు, ద్వారాలు తెచ్చాడు. నగల వ్యాపారం అంతటి ఒక సినీ నటిని పార్ట్నర్గా చేసుకున్నాడు, ఒక హీరోయిన్ని పార్ట్నర్గా చేసుకున్నాడు. పార్ట్నర్గా చేసుకొని ఈ థర్డ్ జ్యువెలరీ అనే పేరుతోటి నగల వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాడు. శ్రీజారెడ్డి, ప్రవీణ్లకు 5,80,00,000 టోకెన్ వేశారు. బహుశా ఈ శ్రీజారెడ్డి, ప్రవీణ్లు, అలాగే ఒక సినిమా హీరోయిన్ వీళ్ళందరితో కలిసే ఈ థర్డ్ జ్యువెలరీ అనేటువంటి ఒక సంస్థను పెట్టి 5,80,00,000కి ముంచేశాడు, టోకరా చేశాడు. దాంతో శ్రీజారెడ్డి అలాగే ఈ ప్రవీణ్ ఇద్దరు మునిగిపోయారు. సో శ్రీజారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారిస్తే ఈ మొత్తం వ్యవహారం వైజాగ్లో పింక్ దాని దగ్గర నుంచి మొత్తం ఈ శ్రీకాంత్ దత్ వ్యవహారం బయటపడింది. సో రాజకీయ నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, సినిమా స్టార్స్ తోటి ఆయన విస్తృతమైన పరిచయాలు కలిగి ఉన్నాడు అనేది విచారణలో పోలీసులకి అందినటువంటి సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత క్లోజ్గా ఈ కాంతి దత్ ఉంటారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి అంశం. ఆ పరిచయాలతోటి ఆయన శిల్పారెడ్డిని, ఆ తర్వాత సౌమ్యాని, ఆ తర్వాత శ్రీజారెడ్డిని, ఆ తర్వాత సౌమ్యాని, ఆ తర్వాత ప్రవీణ్ని, ఆ తర్వాత ఒక సినిమా హీరోయిన్ని, ఒక మాజీ మంత్రిని, ఇంతమందిని మోసం చేసుకుంటూ వచ్చారు. పట్టుమని 25 సంవత్సరాల లోపే ఉంటాయి కాంతిదత్కి. మరి ఎలా సంపాదించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం. 10th ఫెయిల్ అయినప్పటికీ కూడా ఎందుకు సంపాదించకూడదని చెప్పి ఆయన విచారణలో పోలీసులు చెప్పినటువంటి మాటగా ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్లో 6 కోట్ల విలువైనటువంటి ఇల్లు ఉంది ఆయనకి. అలాగే 2 బెంజ్ కార్లు, ఒక ఆడి కారు, 2 బెంజి, ఒక ఆడి, ఒక ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనం, 6 కోట్ల విలువైనటువంటి ఇల్లు. ఇతను కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఇవన్నీ చేసినటువంటి పనులు. ర్యాపిడో బైక్ని కారుతోటి గుద్ది డ్రైవరు మృతికి కారణమయ్యాడు. ఇతను కారుతో గుద్ది ఆ డ్రైవరు చనిపోవడానికి కారణమయ్యారు. విశాఖ, హైదరాబాదు క్రైమ్ పోలీస్ స్టేషన్లో కాంతి దత్త మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు. ఈ చీటింగ్ కేసుల్లో హైదరాబాద్ పోలీసులు శ్రీజారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ వేసేసుకొని పోలీసులు విచారిస్తే ఇవన్నీ బయటపెట్టినటువంటి అంశాలు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు, చెంచులగూడ జైల్లో ఉన్నారు. సో దీనికి పునాది ఎవరు అంటే కాంతి దత్కి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పోలీసులు విచారణలో తేలుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతోటి అత్యంత క్లోజ్గా ఫోటోలు దించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇన్ని కోట్ల రూపాయలు ఇంతమందిని మోసం చేసి సంపాదించాడు కాంతి దత్. ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో ఉన్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. మోసపోయినటువంటి మాజీ మంత్రి ఎవరు, ఏపీకి సంబంధించిన అతను, అలాగే సినిమా హీరోయిన్ ఎవరు, ఇంకా కొంతమంది పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు బయటకు రావట్లేదని చెప్పి తెలుస్తూ ఉంది. సో కాంతి దత్ నోరు తెరిస్తే అసలు మొత్తం దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారనేది బయటకు వస్తుందని చెప్పి తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. సో అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని చెప్పి నేను విశ్లేషణ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. మరి కాంతి దత్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. కాంతి దత్ బయటకు వచ్చింది. కాంతి దత్ లాంటి వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తక్కువ సమయంలో పట్టుమని 20 సంవత్సరాలు కూడా లేకుండా 10th క్లాస్ కూడా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, జులాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది
ఈ విధమైనటువంటి చీటింగ్ చేసి ఉంటారు అనేది ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 1,70,000 కంప్లైంట్స్ వచ్చినాయి ఈ 6 నెలల్లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో. దాంట్లో 80% ల్యాండ్ గ్రాబింగ్ కేసులు. వాటన్నిటిని పరిష్కరించాలంటే కనుక ముంబై తరహా చట్టం కావాలని చెప్పి అంటున్నారు. ఏంటి ఆ ముంబై తరహా చట్టం అని అంటే, అక్కడ డాన్స్ ఉంటారు, అక్కడ అండర్ వరల్డ్ డాన్స్ ఉంటారు, వాళ్ళని కట్టడి చేయడానికి రూపొందించినటువంటి చట్టం. దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఈ 1,70,000 ఉన్నాయి కదా కేసులు, వాటన్నిటికీ పరిష్కారం రాదని చెప్పి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. వాటన్నిటిని కనుక విచారణ చేస్తే ఈ కాంతిదత్ లాంటి వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్, ఊహించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాంతిదత్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.